శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో స్వర్ణభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఇచ్చాపురంలోనే అత్యధిక మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. 600 మార్కులకు గాను 10వ తరగతి విద్యార్థిని తాడి రోజా 591 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. ఆమెతో పాటు పలువురు విద్యార్థులు 580కు పైబడి మార్కులు సాధించారు. ఈ సందర్భంగా స్వర్ణభారతి విద్యా సంస్థల చైర్మన్ చాట్ల తులసిదాసరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ చాట్ల సుజాత, పాఠశాల ప్రిన్సిపాల్ గౌరీశంకర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు అత్యధిక మార్కులు సాధించిన, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన రోజా మాట్లాడుతూ పాఠశాల చైర్మన్ చాట్ల తులసిదాసరెడ్డి ప్రోత్సాహం, ఉపాధ్యాయుల దిశానిర్దేశం, తల్లిదండ్రుల సహకారంతో అత్యధిక మార్కులు సాధించానని అన్నారు. 591 మార్కులు సాధించిన రోజా తండ్రి గణేష్ మాట్లాడుతూ ప్రీకేజీ నుంచి ఇదే పాఠశాలలో చదివించానని, 591 మార్కులు సాధించడం తనను ఎంతగానో భావోద్వేగానికి గురి చేసిందని అన్నారు. స్వర్ణభారతి విద్యా సంస్థల చైర్మన్ చాట్ల తులసిదాసరెడ్డి. Good afternoon. Myself T. Rosa. I am studying in Swarnabharat English Medium High School. Today where the 10th results were out. I felt very happy after seeing the results. I got 591 over 600. This is a Swarnabharat is a platform where success never breaks. Every student have their aims and by the support of their parents, teachers and also the principal sir, chairman sir, Tulsidas sir, we all got this. And I will thankful to all the teachers who supported us. And also this is also my milestone in my life. Over 3 years, it was never breaks. Every single student makes their aims by taking their results. Last year, my seniors also got their results in the highest in district level and also state level. I felt very happy. This is all possible because of our management, Swarnabharat school management, teachers and also my parents. Thank you for giving this opportunity. My dreams came true only support of my management, school management, Swarnabharat school management, principal sir and chairman sir, Tulsidas sir, and also my parents, Tadi Ganesh Reddy and also my mother who supported us in the hard ways in my life, Tadi Saraswati. I will pay my gratitude and humble towards them throughout my life. Thank you for giving this opportunity. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం, మంచి రోజు, చాలా సంతోషకరమైన రోజు. ఈ ఆనందంతో నేను ఉప్పితబ్బిబ్బవుతున్నాను. చిన్నప్పటి నుంచి మా పాప స్వర్ణభారతిలో చదివించాలని నాకు ఒక ఎయిమ్. ప్రతి ఒక్కరు స్వర్ణభారతిలో అంటే మధ్యలో మానిపించకుండా స్వర్ణభారతిలోనే ఉంచుతూ క్లాస్ ఏబిసిడి నుంచి ఇప్పటి వరకు 10th వరకు మా సార్ ఆధీనంలోనే, తులసిదాస్ సార్ ఆధీనంలోనే, మేనేజ్మెంట్ ఆధీనంలోనే ఉంచుతూ నాకు ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు ముందు నుంచే నచ్చింది. దాన్ని బట్టి ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళు వచ్చినా, ఎన్ని సిబిఎస్ఈ స్కూళ్ళు ఉన్నా నేను స్వర్ణభారతిలో చదివిస్తానని నేను అనుకున్నాను. ఆ విధంగా చేశాను. ఈ రోజుకి ఆ రిజల్ట్ నా కళ్ళ ముందు ఉంచారు. మేనేజ్మెంట్ సార్కి, మన తులసిదాస్ సార్కి చాలా ధన్యవాదాలు. మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారికి అందరికీ చాలా ధన్యవాదాలు. ఆనందంతో ఉప్పితబ్బిబ్బవుతుంది. మా పాపకి 591 వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. మేము ఆ విధంగా కృషి చేసాం కూడా ఇంట్లో. ఆ పాప చదువు కోసం మా ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఈ రోజుకి ఆ రిజల్ట్ మర్చిపోయాం మేము ఆ కష్టాన్ని. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా పాపను చదివిస్తూ ఎంత డబ్బున్నా ఈ రోజు అంత ఆనందం నా జీవితంలో ఎప్పుడూ రాలేదు. నేను ఎన్ని పాస్ అయినా డబ్బు సంపాదించి రాలేదు. ఈ రోజు వచ్చిన ఆనందం నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ విధంగా ఉంది. చాలా సంతోషం సార్. ధన్యవాదాలు సార్ అందరికీ, మీడియా ప్రతినిధులందరికీ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 10వ తరగతి ఫలితాలు ప్రకటించారు. అందులో స్వర్ణభారతి విద్యార్థులే ఈరోజు ఇచ్చాపురం నుండి రాష్ట్ర స్థాయి వరకు అత్యధిక మార్కులు తెచ్చి పోటీ పడి, స్వర్ణభారతి అంటే ఒక బ్రాండు, స్వర్ణభారతి అంటే ఒక ఆశయం, స్వర్ణభారతి అంటే ఒక ఆలోచన అనే స్థాయికి తీసుకొచ్చినటువంటి చిన్నారులు రోజా అయితేనేమి, అలాగే తనుష మరియు కొందరు విద్యార్థులు ఈరోజు 591, 580, 574 మార్క్స్ తెచ్చి ఇచ్చాపురం నియోజకవర్గానికే ఒక వన్ని తెచ్చినటువంటి ఘనత జరిగింది. నేడు ప్రీకేజీ నుండి 10th వరకు కూడా వాళ్ళు ఇక్కడ చదువుకొని ప్రతి ఏటా గత 3 సంవత్సరాల నుండి కూడా 10th రిజల్ట్ ఒక స్వర్ణభారతికి రావడం అంటే ఒక్కసారి
మనం గర్వించదగ్గ విషయం. అలాంటి అవకాశం ఇంకా రాబోయే రోజుల్లో కూడా స్వర్ణభారతికి వస్తుందని నేను మీ అందరికి సభాముఖంగా చెప్తున్నాను. స్వర్ణభారతి అంటే ఒక ఆశయమే స్వర్ణభారతి అని మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఇలాంటి సంస్థ ఇంత అభివృద్ధి చెందడానికి ఇచ్చాపురంలో ఉన్నటువంటి ఆత్మీయులు, స్నేహితులు, ఇచ్చాపురం ప్రజలందరూ ఈ సంస్థకి సహకరించి అలా తాలూకు ఆశీస్సులతో ఈరోజు మీ స్థాయికి వచ్చామని నేను తెలియపరుస్తున్నాను. Good afternoon to one and all. Myself L. Tanushka. I am from Swarnavarthi English Medium High School. I have been got third in our English Medium School. I felt very happy. It has been happened all of us, the school management, Swarnavarthi school management, and our chairmen have supported a lot to us. I felt very happy, and also my father felt very happy. My father's name is L. Santosh Kumar, and my mother's name is L. Swati. They felt very happy, and also my relatives, our school management has also felt very happy. I have been proud of myself. Thank you very much.